హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్న చిత్రాలు. మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మీకు ఈ వీడియోలో మేము హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేసామనేది చూపిస్తాం. మేమైతే చేపలు పట్టడానికి వెళ్తున్నామండి. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. చూడండి, ఇది మేమైతే ఉండి భీమవరంలో ఉన్నాము. ఈ ఏరియాస్ అయితే చాలా బాగుంటాయి, అంతా గ్రీనరీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ మాకు ఒక కాలువ అయితే ఉంది. ఆ కాలువలో చేపలు పట్టడానికి వచ్చేసాం. మరి చూడండి, మీకు ఎంత పెద్ద చేపలు దొరుకుతాయో మీకు చూపిస్తాను. చూడండి, బకెట్తో మా తమ్ముడైతే చేపలు పడుతున్నాడు. అరే చూడు, చూడండి, మీకు చూపిస్తూ ఉంటాడు చేపలు. అదిగోండి, చూసారా ఎంత పెద్ద చేపలు అయితే దొరికాయి మాకు. చూడండి, ఇక్కడ కాలువలో ఇదంతా గోదావరి వాటర్ అన్నమాట. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ చెట్లు. చూడండి చేపలు. హాయ్ చెప్తున్నాడు. అది పిల్లలందరం కలిసి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. బుడ్డి హాయ్ చెప్పరా. వీడైతే తిమింగలాలు పడతామని చెప్పేసి ప్లాన్ వేసేసాడు, కానీ దొరికింది అయితే చాలా చిన్న చిన్న చేపలు దొరికాయి. చూడండి, పిల్లలు హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే ఇలాగే ఇంటికి బోధగతులు ఉంటాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, బకెట్తో ఎలా పడుతున్నాడు చేపలు. ఊరికే దొరికేస్తున్నాయి చేపలు అయితే. ఇవి అక్వేరియంలో వేసుకుంటాడంట. చూడండి, చాలా సింపుల్గా పట్టేస్తున్నాడు బకెట్తోనే. ఈ బుడ్డోడు చూడండి, వీడు కూడా పట్టేద్దామని రెడీ అయిపోయాడు. వీడియో మీకు హాయ్ చెప్తారు. చూడండి, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కదండి. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ ప్లేస్. మీకు కూడా నచ్చితే కమెంట్లో తెలియజేయండి. ముఖ్యంగా గోదావరి వాళ్ళు ఎవరన్నా ఉంటే కమెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ బుడ్డోడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నత్తి మాటలు మీకు అర్థమైతే కమెంట్లో చెప్పండి. చూడండి, ఏరియాస్ చూస్తున్నారు కదా, చుట్టూరు కొబ్బరి చెట్లు, పొలాలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేసెస్ అయితే. ఉండి భీమవరంలో ఉన్నాం. భీమవరం పరిసర ప్రాంతాల్లో అయితే మాకు ఇట్లానే బోధులు, చెరువులు, కాలువలు ఉంటాయి. చూడండి, నేను కూడా బకెట్తో చేపలు పట్టడానికి వచ్చేసాను. చూడండి, నాకు చేపలు దొరికినట్టున్నాయి, అందులో వేస్తున్నాను. ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ చిన్న చిన్న చేపలు, అక్వేరియంలో కూడా పెట్టుకోవచ్చు. మరి ఎక్కువ కాలం బతుకుతాయో లేదో తెలియదు, కానీ చిన్నవి అక్వేరియంలో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, చేపలు పట్టి ఇంటికి వచ్చాడు. వాళ్ళ డాడీ అయితే పెద్ద చేపలు తేరా అంటే చిన్న చిన్న చేపలు తెచ్చామని చెప్పేసి తిట్టాడు. వీడైతే తిమింగలాలను పట్టడానికే ట్రై చేశాడు, కానీ అందులో దొరకలేదు. సో కోపం వచ్చి అలిగాడు అనమాట. అదే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.